హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే నేను ఈవినింగ్ చపాతీలోకి మష్రూమ్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. మష్రూమ్స్ విత్ కాజు కర్రీ అండి. చిక్కటి గ్రేవీతో చక్కగా ఎలా కమ్మగా చేసుకోవచ్చు అనేది నేను ఇక్కడ వీడియోలో చూపిస్తూ ఉన్నాను. ఇది రోటీస్లోకే కాదండి, రైస్లోకి అలాగే ఫ్లేవర్డ్ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్లలో తెలియచేయండి. అలాగే ఇప్పుడైతే నేను రోటీస్ కూడా ప్రిపేర్ చేశానండి. ఈ ఈవినింగ్ డిన్నర్ టైంకి అయితే ముందుగా నేను మష్రూమ్స్ని ఎన్ని తీసుకున్నాను, ఎలా శుభ్రం చేయాలి అనేది కూడా చూపిస్తానండి. ఎందుకంటే మష్రూమ్స్ చాలామంది తీసుకొని ఊరికే వాష్ చేసేసి వండుకుంటారు. అలా వండటం వల్ల ఫంగస్ అనేది పోదనమాట. మష్రూమ్స్ కర్రీ ఇలా ఉన్నాయి కదా, వాటిని క్లీన్ చేస్తున్నాము. అది అట్లా చేతితో కానీ ఏదైనా చాకుతో కానీ పైన ఉండేటువంటి ఒక సన్నని లేయర్ లాగా ఉంటుందండి. దాన్ని అయితే ముందు శుభ్రంగా క్లీన్ చేయాలి. అది చేతితో ఒక్క నిమిషం అలా నీళ్ళలో నానబెట్టుకుంటే అలా లేయర్ లాగా వస్తుందన్నమాట. ఆ డస్ట్ అనేది మొత్తం పోవాలండి. అలా క్లీన్ చేసుకున్న తర్వాత 2 టమాటాలను 2 పచ్చిమిర్చిని వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. మనకి దీనిలో గ్రేవీ కోసం అయితే ఇది యూస్ చేస్తున్నానండి. అలాగే 2 ఎండుమిర్చి వేసుకున్నాను. 4 బాదం పప్పు పలుకులు కూడా వేసుకుంటున్నాను. పచ్చివేనండి. ఇప్పుడు నేను వేస్తున్నవన్నీ కూడా పచ్చివే, ఏది కూడా ఫ్రై చేయలేదన్నమాట. 4-5 మిరియాలను కూడా వేశాను ఘాటుకి అనమాట. తర్వాత వచ్చేసి 1 టేబుల్ స్పూన్ తోటి 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు అనేది తీసుకున్నానండి. పెరుగు కూడా ఇందులోనే వేసి మిక్సీ అనేది పట్టేసుకుంటున్నాను అనమాట. ఇలా ఎక్కడ ముక్కలు అనేది లేకుండా మెత్తగా గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా చేసుకోవాలన్నమాట. ఈ మష్రూమ్స్ అయితే నేను క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత వాటి సైజుని బట్టి 2 పీసులుగా కానీ 4 పీసులుగా కానీ కట్ చేసుకోవాలండి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది, మరి ఎక్కువ కూడా పట్టదన్నమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత నేనైతే ముందుగా కొద్దిగా దీనిలో జీడిపప్పు పలుకులు అనేది వేసుకుంటున్నానండి. ముందు జీడిపప్పు అనేది కూడా ఫ్రై చేసి తీసుకుంటాను. ఎందుకంటే మష్రూమ్స్తో పాటు నేను జీడిపప్పు కూడా వేసి కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను కదా, అందుకనేసి ఇక్కడ ఇలా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఈ ఫ్రై చేసినటువంటి ఈ యొక్క బాదం పప్పులను అయితే నేను కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అలా ఫ్రై చేసుకున్నాను. తర్వాత ముందుగా దీనిలో నేను మష్రూమ్స్ అనేది కూడా వేసానండి. మష్రూమ్స్ కూడా కొంచెం ఫ్రై చేసుకుందాము, మనకి మరి పచ్చివాసన లాగా అట్లా అనిపించకుండా కొద్దిగా ఈ జీడిపప్పు మష్రూమ్స్ అనేది లైట్గా ఫ్రై చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని అయితే వేరొక ప్లేట్లోనికి అయితే నేను తీసుకుంటానండి. ఎందుకంటే ముందు దీనిలో ఆనియన్ అనేది ఫ్రై చేసుకోవాలి. దానికన్నా ముందుగా ఈ కడాయిలో ఈ విధంగా ఫ్రై చేసుకుంటాం అనేది మీకు ఇక్కడ చూపిస్తూ ఉన్నానన్నమాట. చూడండి, ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకున్నాను. మరీ ఎక్కువ అవసరం లేదు, జస్ట్ కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. తర్వాత అదే కడాయిలో ఇంకా కొంచెం అయితే ఆయిల్ వేసుకుంటున్నానండి నేను. మీకు ఇష్టం ఉంటే కనుక ఫ్లేవర్స్ నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఆయిలే ప్రిఫర్ చేశాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు అనేది వేసుకుంటున్నానండి. చూడండి, ఇట్లా కొద్దిగా ఫ్రై అవ్వగానే ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి 2 ఆనియన్స్ వేస్తున్నాను. పెద్దదైతే 1, చిన్నదైతే 2 ఆనియన్స్ అనేవి సరిపోతాయి అన్నమాట. మనకి ఆనియన్ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. అప్పుడే మనకి గ్రేవీ లాగా వస్తుంది కర్రీ. ఎప్పుడైనా సరే కొద్దిగా పచ్చిగా ఉన్నప్పుడే మనం కూర ముక్కలు అనేది అస్సలు వేయకూడదు, అలా వేస్తే అస్సలు బాగోదన్నమాట. ఇలా కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో నేను కారం, అలాగే రుచికి సరిపడినంత వాటికి కూడా ఉప్పు, అలాగే మరి కొంచెం పసుపు అనేది అన్నీ కూడా వేసేసుకొని ఇంకొంచెం ఫ్రై చేసుకుంటున్నానండి. ఈ కారం, ఈ ఉప్పు అనేది కూడా ఆనియన్కి పట్టేసుకునేలాగా కొద్దిగా అలా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఇది కొంచెం కలర్ అలా చేంజ్ అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి టమాటో కాజు పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ అనేది కూడా ఇక్కడ మనం వేసేసుకోవాలి. ఈ పేస్ట్ ఏదైతే ఉందో అది పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలండి. మనకి మినిమం 10 minutes to 15 minutes వరకు పడుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ యూస్ చేసినటువంటి ఈ యొక్క జీడిపప్పు కానీ టమాటాలు కానీ ఇవన్నీ పచ్చివి వేసాం కదా, మనకి ఆ పచ్చివాసన అనేది మొత్తం పోవాలన్నమాట.
అందుకే కనీసం ఒక పావు గంట అంటే 15 నిమిషాల దాకా పడుతుంది. అయితే మధ్య మధ్యలో మూత తీసుకుని కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే జీడిపప్పు వేసాం కాబట్టి అడుగు అనేది పట్టేస్తుందనమాట. అది అక్కడ చూడండి, వీడియోలో క్లియర్గా అర్థమవుతుంది. మనం ఒక 2-3 నిమిషాలకు ఒకసారి మూత తీసి ఇలా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట. ఇలా ఉడికిన తర్వాత ఒక్క 15 నిమిషాల తర్వాత నేనైతే ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, జీడిపప్పుని మష్రూమ్స్ని ఫ్రై చేసాం కదా, వాటిని కూడా ఈ కర్రీలో అయితే వేసేసుకుంటున్నానండి. ఇక్కడ మనం మష్రూమ్స్ ఫ్రై చేసినప్పుడు కొద్దిగా వాటర్ అనేది వచ్చిందండి, అది కూడా వేసేసుకున్నాను. ఎందుకంటే అందులో ఉన్న ప్రోటీన్స్ అనేవి పోకూడదు కదా, అందుకని అలా వేసేసానండి. ఖచ్చితంగా మీరు కూడా వేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనిలో ఆనియన్ ఫ్రై అయిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఆ క్లిప్ అనేది ఇక్కడ మిస్ అయిందనమాట. కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఈ యొక్క గ్రేవీ ఏదైతే ఉందో టమాటా పేస్టు అదనేది వేసుకోవాలన్నమాట. మొత్తం కలిపేసుకొని మళ్ళీ మూత అనేది పెట్టేసుకున్నానండి. మూత పెట్టి ఒక 15 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. మధ్యలో 2 రెమ్మల కరివేపాకు వేసాను, ఎందుకంటే మనకి ఈ టైంలో వేస్తేనే అరోమా అనేది చక్కగా పడుతుంది, కర్రీ కూడా మంచి స్మెల్ అనేది వస్తుందన్నమాట. చూడండి, ఆల్మోస్ట్ మన కర్రీ అనేది దగ్గర పడిపోయిందండి. ఇప్పుడు ఈ సమయంలో ధనియా పౌడర్ కొద్దిగా, జీలకర్ర పొడి కొద్దిగా, మీకు ఇష్టం ఉంటే ఇంకొంచెం గరం మసాలా కూడా వేసేసుకొని మొత్తం మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత అనేది పెట్టుకొని ఒక 5-10 మినిట్స్ అనేది ఉడికించుకోవాలండి. మనం వేసినటువంటి ఈ మష్రూమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బాగా కుక్ అవ్వాలన్నమాట. ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా, ఇట్లా ఆయిల్ పైకి తేలుతుంది అంటే ఆల్మోస్ట్ మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే అనమాట. చూడండి, కర్రీ అయితే చాలా థిక్ గ్రేవీగా మంచి కన్సిస్టెన్సీలో వచ్చిందనమాట. ఇలా చేసుకున్నటువంటి కర్రీ అనేది మనకి రైస్లోకి, రోటీస్లోకి, బిర్యానీస్లోకి, దేనిలోకైనా కూడా చాలా కమ్మగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర అనేది వేసుకొని గార్నిష్ చేసుకుంటున్నాను. నేనైతే ఈరోజు నైట్ డిన్నర్కి రోటీస్లోకి ఈ విధంగా కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి. నా వీడియో మీకు ఎలా అనిపించింది, కర్రీ ఎలా అనిపించింది ఖచ్చితంగా ఒక్క కామెంట్ అనేది చేసి తెలియచేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేయండి. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో మీ పిల్లల కోసం హెల్దీ రెసిపీ అన్నమాట. జీడిపప్పు అయినా ఇలా మష్రూమ్స్ అయినా కూడా పిల్లలకి ఎంతో బలాన్ని ఇస్తాయండి. కాబట్టి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. మన కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. అసలు ఆ స్మెల్కే మౌత్ వాటరింగ్ అనేది వస్తుందన్నమాట. ఇంకా రెడీగా నేనైతే ఇక్కడ చపాతీ అనేది కూడా ఫ్రై చేసుకుంటున్నానండి. చూడండి, ఎందుకంటే ఆల్మోస్ట్ 7:30 అయిపోయింది. ఇంకా పిల్లలు అన్నం డిన్నర్ తినే టైం కదా, అందుకని నేను పెందలాడి కుక్ చేసేసాను. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చిందండి. మీకు ఎలా అనిపించింది? మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. వీడియో కోసం అయితే తప్పకుండా లైక్ చేసి మాలాంటి కొత్త క్రియేటర్స్ని సపోర్ట్ చేయండి ప్లీజ్.